రైతు సోదరులు, రైతు సంఘాల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా కూడా రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో, రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని, వచ్చిన కరువు కొంత అయితే తెచ్చిన కరువే ఎక్కువ కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత అనాగరిక చర్యల వల్ల రైతాంగం ఏదైతే నష్టపోయినరో వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి రైతులకు మద్దతుగా ఈరోజు దీక్ష చేయాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చిందో నియోజకవర్గ కేంద్రాల్లో మరి ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏం జరిగింది వాస్తవానికి, ఎందుకు కేవలం 3 నెలల్లోనే అంత తలకిందులవుతుంది, ఏం కారణం? నిజంగానే ప్రభుత్వాలు మారడం అనేది సహజమైన విషయం, మారుతాయి. ప్రజాస్వామిక దేశంలో తప్పకుండా ప్రజలకి ఆకాంక్షలు ఉంటాయి. రాజకీయ పార్టీలు తప్పకుండా మేనిఫెస్టోలు ఇవ్వాలి, ప్రజలకు ఎన్నికల్లో వాళ్ళకు ఓటేస్తే, వాళ్ళని గెలిపిస్తే, వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేస్తారో చెప్పాలి. కాబట్టి చెప్తాయి అన్ని పార్టీలు కూడా. అది చెప్పేటప్పుడు కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు, కాస్త బాధ్యత ఉన్నవాళ్ళు, నిజంగా అమలు చేయాలి ప్రజల కొరకు అని చెప్పి ఆలోచన ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి, ఆర్థిక పరిస్థితులను ఆలోచించి హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలు ఇస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో అలవిగాని హామీలు, సాధ్యం కాదు అని తెలిసిన హామీలు, ఏదో ఒకటి చెప్పి ఓటు వేయించుకుంటే చాలు, మనం ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలే అని చెప్పేసి ఒక భావనతోని అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసే పని మొదలుపెట్టింది ఈ దేశంలో. ముందు కర్ణాటకలో అదే పని చేసిండ్రు, అక్కడ ప్రజలు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ తర్వాత తెలంగాణలో కూడా కర్ణాటకలో మోసం చేయగలిగినాం కదా అని చెప్పి తెలంగాణలో కూడా అదే పద్ధతి తీసుకొని ఆచరణ సాధ్యంగానే 420 హామీలు ఇచ్చి అనేక వర్గాల ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. దురదృష్టం ఏంటంటే వస్తే రావచ్చు అధికారంలోకి, ఎవరైనా తప్పులేదు. కానీ ఏమాత్రం పరిపాలన సోయి లేకుండా, పరిపాలన అనుభవం లేకుండా, కనీసం గతం నుంచి నేర్చుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా, అధికారుల నుంచైనా సలహాలు సూచనలు తీసుకోవాలి, గత ప్రభుత్వాల అనుభవాలు తీసుకోవాలి. ఒక్కొక్క పరిస్థితి ఎదురైనప్పుడు, ఏదైనా ఆపత్కాలం సంభవించినప్పుడు గతంలో ఉన్న వాళ్ళు ఎట్లా చేసిండ్రు అనే విషయాలను తీసుకొని నేర్చుకునే ప్రయత్నం చేస్తే విజ్ఞత ఉన్న ప్రభుత్వాలు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక మూర్ఖుల చేతిలో ఉంది, ఒక బాధ్యత లేని వాళ్ళ చేతిలో ఉంది, ఒక లంపెన్స్ చేతిలో ఉంది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే, గత 15 రోజులు 2 నెలలుగా రైతులు మొత్తుకుంటున్నారు, మాకు నీళ్లు ఉన్నాయి, అవకాశం ఉంది. నాగార్జున సాగర్లో గతంలో ఈ లెవెల్ ఉన్న కంటే తక్కువ నాడు కూడా కేసీఆర్ గారు ఉన్ననాడు నీళ్ళు ఇచ్చిండ్రు మాకు. ఒక తడి 2 తడులు నీళ్ళు ఇస్తే మేము బతికిపోతాం, 1,00,000 ఎకరాలలో మేము పెట్టుబడులు పెట్టినాం, మా పెట్టుబడులు బయటపడతాయని చెప్పి రైతులు మొత్తుకున్నారు. మరొక వైపు కాళేశ్వరం కట్టి చూపించి 4 ఏళ్ళు నీళ్ళు ఇచ్చి అన్ని దారులు ఏర్పాటు చేసిపోయారు కేసీఆర్ గారు.
అక్కడ కూడా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పినాం. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఉంటే కూడా సంసారం చేయలేని విధవలు వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వం. దుర్మార్గమైన ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, రెండ ప్రభుత్వం వచ్చింది. కేవలం రండలే అనుకుందామా అంటే అంతకంటే ఇంకా మూర్ఖంగా, చెప్తే కూడా వినిపించుకోకుండా ప్రజలు మార్గం చూపిస్తున్నారు. ప్రజలు మార్గం చూపిస్తున్నారు. అనుభవాలు ఉన్నాయి. గతంలో కూడా నాగార్జున సాగర్ ఎడమకాలువ పైన, ఎస్ఎల్బిసి పైన ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 508 లెవెల్లో ఉంటే కూడా నాగార్జున సాగర్లో నీళ్లు మన శాసనసభ్యులు నా దృష్టి తీసుకొస్తే నేను కేసీఆర్ గారికి చెప్పి, అన్న ఒక తడికి నీళ్ళు ఇస్తే బతికిపోతారు మన రైతులు, ఎవరు చెప్పకు చప్పుడు ఉంటే ఏ పద్ధతిలో ఇవ్వాలో ఇచ్చి చెప్పమని చెప్పండి. ఒక రైతుగా, ఒక రైతు ప్రేమికుడిగా, ముఖ్యమంత్రిగా ఆలోచిస్తే నిబంధనలు అడ్డం వస్తాయి. కానీ ఒక రైతుగా ఆలోచిస్తే బాధలే గుర్తొస్తాయి. అందుకే ఒక రైతు బాంధవుడిగా, రైతు ప్రేమికుడిగా నాకు చెప్పే అక్కర్లేదు, నువ్వు ఏ పద్ధతులు ఇచ్చుకుంటావో ఇచ్చుకో అని చెప్పింది. రైతులను పిలిచినా మాట్లాడినా, ఇగో ఈ పద్ధతిలో నీళ్ళు తీస్తా బయటికి, మీ పద్ధతిలో మీరు వాడేసేయండి అని చెప్పిన. అధికారులు చేసే సూచనలు అధికారులు చేసిన. నిబంధనల వ్యతిరేకమే కావచ్చు, కానీ కొన్ని సందర్భాలు మానవత్వను ఆలోచన చేసి ప్రయత్నం చేయాలి. మానవీయ కోణంలో పరిపాలన చేయాలి. తప్పు చేయకూడదు, నేరం చేయకూడదు. కానీ భారతంలోనే చెప్పారు, అశ్వత్థామ కొంచెరానమని చెప్పి, మంచి చేయడం కొరకు కొన్నిసార్లు నిబంధనలు అతిక్రమించవచ్చు అన్నమాట. ఆ పద్ధతిలో చేసినాం. ఇవాళ చేసే అవకాశం ఉంది అని చెప్పినాం, చూపించినాం. రైతులు పోయి అడిగిండ్రు. ఆ ప్రభుత్వాలకే వేసిరు ఓట్లు వేసిన రైతులే పోయి అడిగిండ్రు. అయినా లేదు కనికరం. మరొక వైపు కాళేశ్వరం నుంచి, కాళేశ్వరం ఏదో పోయింది అని చెప్పి ఓ ప్రచారం, చిల్లర ప్రచారం చేసి దాంతో బతుకుతాం అనుకుంటున్నారు. కానీ ఆ కుంగిన పిల్లర్లకి, నీళ్ళెత్తే మోటార్లకి సంబంధం లేదు, నీళ్ళు ఇవాళ కూడా తీసుకోవచ్చు అనే మాట 3 నెలల కిందనే శాసనసభలో చెప్పినాం. వాస్తవానికి తీసుకునే అవకాశం ఉండి 100 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశం ఉండి అక్కడ ఇవాళకి కూడా పోతున్నాయి నీళ్లు. ప్రాణహిత నుంచి వచ్చి కింద గోదావరిలో కలిసి సముద్రంలో పోతున్నాయి. కానీ సోయి లేదు. డబ్బుకునే కాళేశ్వరం నీళ్ళు ఇస్తే మనం ఇన్ని రోజులు చేసిన దుష్ప్రచారం అంతా అబద్ధం అని చెప్పి ప్రజలకు తెలిసిపోతుంది. మన బండారం బట్టబయలైతుందన్న భయంతోని, రాజకీయ దుగ్ధతోని, 4 ఓట్ల కొరకు, చిల్లర కొరకు లక్షలాది మంది రైతులు జాగొడుతున్నారు. ఇవాళ ఈ దేశ సంపదను నాశనం చేస్తున్నారు. వేల కోట్ల ఉత్పాదన, ఇవాళ రైతుల జేబులకు రావాల్సిన వేల కోట్ల రూపాయలు ఇవాళ మట్టిలోనే పోతున్నాయి ఈ దుర్మార్గులు చేసిన దానివల్ల. ఎంత దారుణంగా ఉందో వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం మనం. 110 రోజులు దాటింది. ఒక్క రోజు కూడా ఒక మంచి మాట ముఖ్యమంత్రి గారి నోటి నుంచి కానీ, మంత్రుల నోటి నుంచి కానీ ఒక మంచి మాట ఇంతవరకు విన్నవాళ్ళు లేరు. రోజు పనికి మాలిన చెత్త రాజకీయాలు, అబద్ధ మాటలు, అబద్ధ ప్రచారాలు, పనికి మాలిన కేసుల ముచ్చట్లు, లేని వాటిని రోజు రాస్తూ, వాడెవడో విచారణాధికారి ఎక్కడనో లోపల ఎవరినో విచారణ చేసిండట, ప్రశ్నలు అడిగిండట, దానికి ఈయన బయట ఉన్న మీడియా సంస్థ ఆయన వినడట, రాస్తాడు. ఎట్లా తెలుస్తుంది? అడిగేటోనికి చెప్పేటోనికి ఇద్దరికి వినపడే ముచ్చట రాసేటోడికి వీడికి ఎట్లా వినపడ్డది? వీళ్ళు కూర్చొని వీళ్ళు తయారు చేసి కేసీఆర్ గారిని బదనం ఎట్లా చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనం చేయొచ్చు అని ఒక పథకం ప్రకారం కింద రాసుకొని, ముందే స్క్రిప్ట్ రాసుకొని పోలీసుల పేరు మీద, విచారణాధికారుల పేరు మీద మీడియాకు వదులుతూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ముందే, ఎన్నికల కోడ్ కంటే ముందే మొదలైంది ఈ సమస్య. తాగునీటి సమస్య, దానికి తోడుగా సాగునీటి సమస్య కూడా, సాగునీటి సమస్య దానికి తోడు తాగునీటి సమస్య కూడా వస్తుందని సంగతి తెలుసు. అయినా పట్టించుకోలే. ఒక్క రోజు వ్యవసాయ రంగం పైన కానీ తాగునీటి రంగం పైన కానీ సమీక్ష చేసిన పాపానం పోలే. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు జిల్లాలలో. ఈ 110 రోజుల్లో సగం రోజులు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రి, సగం రోజు ఢిల్లీలో. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏంది పని? వసూళ్ళు. ఢిల్లీలో ఏంది పని? ముడుపులు చెల్లించడు. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ రైతుల సొమ్ము, తెలంగాణ రైతుల శ్రమ చెమట దోసుకొని పోయి ఢిల్లీలో మూటలు అప్పచెప్పే పనులు ఉన్నారు దొంగలు. మిల్లర్ల దగ్గర వసూలు. ఇవాళ మిల్లర్ల ఇష్టరాజ్యానికి వదిలేసారు ధరలు. వరుసగా గత 8 ఏళ్ళు 2700 తక్కువ కాకుండా ఇప్పించినాం సన్న వడ్లకు, చిట్లు, ఇతర వడ్లకి. కానీ ఇవాళ 2100, 2200 చేసాను. ఏమవుతున్నాయి మిగతా 500? ఇగో వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు వసూలు చేసి సగం ఢిల్లీలో కట్టాలి, సగం వీళ్ళ జేబులు వేసుకోవాలి. ఈ రకంగా రైతుల దోపిడీ. రైతుల గురించి పైసా పని చేసింది లేదు. ఒక్క పైసా పని రైతుల గురించి మాట్లాడింది కానీ, చేసింది కానీ, ఆలోచన చేసింది కానీ లేదు. కానీ రైతే స్వయంగా కష్టపడి అప్పులు చేసి పండించిన పంటలో ఈ రకంగా మిల్లర్లతో కుమ్మక్కై దోపిడీ చేసి ఒక్కొక్క మిల్లు కాడ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు వసూలు చేసి ఇవాళ ధర మీ ఇష్టం అని చెప్పి వాళ్ళ మీద వదిలేసింది ఈ దుర్మార్గులు. ఒకవైపు రైతు సొంతంగా పెట్టుబడి పెట్టి అరగాలని కష్టం చేసి పోయింది పోంగా, ఎండిపోయింది పోంగా, నానా అగచాట్లు పడి కొత్తగా బోర్లేసి ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చి పండించిన పంటను దళార్ల పాలు చేసింది ఈ దుర్మార్గులు. ఇవాళ ఈ దుర్మార్గ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. 2700కి ఎప్పుడు తక్కువ కానియాలి. మరొక వైపు బియ్యం ధర బగ్గుమంటుంది. బియ్యం ధర ఇవాళ 60 రూపాయల నుంచి 70 రూపాయలకు వచ్చింది. ప్రజలు కొనడానికి అక్కడ దోపిడీ, రైతులు అమ్మడానికి ఇక్కడ దోపిడీ. ఇగో ఇది దోపిడీ రాజ్యం మళ్ళీ వచ్చింది. 2014 ముందు ఏముండేనో ఇవాళ అన్నీ అవే తెచ్చిండ్రు. మార్పు తెస్తాం అనుకుంటే ప్రజలకు చెప్తే నిజమేనేమో. కేసీఆర్ ఇచ్చిండు కదా 2000, వీడు ఇస్తాడేమో 4. కేసీఆర్ ఇచ్చిండు కదా 10, ఇస్తాడేమో 15. కేసీఆర్ చేసిండు కదా 1,00,000, వీడు చేస్తానంటుండు 2. ఎందుకు కిట్లు ఇస్తానన్నాడు, స్కూటీలు ఇస్తానన్నాడు, 2500 ఇస్తానన్నాడు. రకరకాల మోసాలు, రకరకాల పేరు మీద. స్కూల్ పిల్లలకు 5 లక్షలు ఇస్తానన్నాడు. 5 లక్షలు కాదు, మనం ఇచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్లే ఎత్తేసిండు. అన్న వస్త్రానికి ఆశకు పోతే ఉన్న వస్త్రం పోయిందన్న పద్ధతుల్లో వీళ్ళ మాటల్ని నమ్మిన ప్రజలు మోసపోయింది. వాళ్ళు మోసపోతే పోయినరు, కనీసం బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ మంచినీళ్ళు లేక ప్రజలు మళ్ళీ నీళ్ళు కొనుక్కోవాల్సిన దుస్థితి. సాగునీళ్ళు ట్యాంకర్లతో కొనుక్కొచ్చుకొని పోసుకున్నారు. దురదృష్టం. కేవలం 3 నెలల్లోనే ఇంత దుర్మార్గంగా మారుతాయని కేసీఆర్ కలగనలే. ఎవరం కూడా అనుకోలే. సరే చేస్తుండొచ్చు పరిపాలన, మనం ఒక దారి చేసి ఇచ్చినాం కదా, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఇక అదెందుకు పోతుందిలే, ఉంటుంది కదా అనుకున్నాం. 1 కోటి ఎకరాలకు పైన నీళ్ళు ఇచ్చినాం, ఇస్తారు కదా అవి అనుకున్నాం. మారితే మారిందిలే, ఏముంది, ప్రతిపక్షంగానైనా మనం ప్రజల కొరకు పనిచేసే దాంట్లోనే ఉందాం అనే భావనతో ఉన్నాం. కానీ ఇంత దుర్మార్గంగా ప్రజలపైన దాడి జరుగుతుంటే, మన కండ్ల ముందే ఒకటొకటి నాశనం చేస్తుంటే చూడ్డానికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఎర్ర టెండలు, మండు టెండలు ఉన్నా, ఆరోగ్యం ఎట్లున్నా దేని లెక్క చేయకుండా కేసీఆర్ గారు
ఇవాళ పొలాలకు వచ్చాను, రైతుల దగ్గరికి వచ్చాను. నిన్న మండుటెండలో 3 గంటలకు 2 గంటలకు 3 గంటలు కేసీఆర్ పొలంలో నిలబడితే మంత్రివర్గం మంచి క్రికెట్ చూసుకుంటూ చల్లగా స్టేడియంలలో ఉంది. ఇగో ఇది ఇవాళ ఈ రాష్ట్రం. కేసీఆర్ ఏందో కాంగ్రెస్ ఏందో ప్రజలకు స్పష్టంగా కనపడ్డది రాత్రి. నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడే వెంకటరెడ్డి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని, ఎవరిది ఏ సమస్య వచ్చినా నేనున్న ఇంతప్పుడు కానీ మీడియా గురికి ఎగిరే వెంకటరెడ్డి నిన్న ఒక ఛానల్ ఆయన ఫోన్ చేసి రైతుల గురించి లేని సార్ అంటే రైతుల సంగతి నాకెందుకు, నేను క్రికెట్ మ్యాచ్ పోవాలి, లేట్ అవుతుంది, నేను తయారు కావాలి, సెంటు కొట్టుకోవాలి, ఆగు, నేను సెంటు కొట్టుకోవాలి, కోటేసుకోవాలి, ఆగు, నువ్వు ఏం పని లేదా నీకు, ఇట్లా మాట్లాడి అంటే ఏంది? రైతులకు వీళ్ళు ఇస్తున్న గౌరవం ఏంది? ఏం చేస్తారులే వీళ్ళు, మమ్మల్ని అయిపోయింది కదా, ఓటైతే వేసారు, 5 ఏళ్ళు మమ్మల్ని వీకేదేంది ఎవరు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు ఇచ్చేది ఉందా, ఏమైనా మేము వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అన్న భావనతోని బరితెగింపుగా పనిచేస్తూ ఉన్నది ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంత్రివర్గం. బరితెగింపు ధోరణి తప్ప ఇది. ఒకనాడు అనుకున్నాడే, 5 ఏళ్ళు అనుకున్నాడే, ఏం చేసినా 5 ఏళ్ళకే ఓట్లు వచ్చేది, మళ్ళీ వాళ్ళ చేతికి ఆయుధం పోయేది, ప్రజల చేతికి. అయ్యాలి ఎట్లాగో మనకి వెయ్యరు, ఇక ఇయ్యాల నుంచే మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం. మనం వచ్చిన పని ఇది కదా. ప్రజలు ఏదో అనుకున్నారు అమాయకంగా మనని, కానీ మన అసలు కథ వేరే కదా అన్న భావన స్పష్టంగా కనబడుతుంది. 100 అంటే 100 రోజుల్లో ఇంత నిర్లక్ష్యం, ఇంత దుర్మార్గం ఈ సమయంలో. చెప్పిండు కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి, ఎన్నికల నిబంధనలు ఉన్నాయని ఆగాకుండ్రి, ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా రైతుల కొరకు, ఏ నిబంధనలైనా పక్కన పెడదాం, రైతాంగాన్ని ఆదుకుందామనే మాట కేసీఆర్ చెప్పింది. కానీ లేదు సోయి, లేక కాదు, నటిస్తున్నారు. అసలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎకరం పొలం కూడా ఎండిపోలేదు అన్న పద్ధతిలో నటిస్తుంది ప్రభుత్వం. ఎక్కడ ఇంతవరకు ఆదేశాలు లేవు. ఎండిపోయిన పొలాలు ఎన్నో లెక్క చేయండి, ఎన్యూమరేషన్ చేయండి అనే ఆదేశాలు లేవు ఇప్పటికి కూడా అధికారులకు. చేయొచ్చు. ఇటువంటి నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలుగా ఎన్నికల పర్మిషన్ తీసుకొని, ఎన్నికల అధికారుల పర్మిషన్ తీసుకొని చేయొచ్చు, ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. ప్రకృతి విలయం సంభవించినప్పుడు చేయొచ్చు, అవకాశం ఉంది. ఉండి కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి మనసు ఒప్పడం లేదు. ఎందుకు అనంటే ఒక్కసారి చేస్తే 10 సార్లు అడుగుతారు ప్రజలు. ఒక్కరిని వింటే 10 మంది వస్తారు చెప్పుకోవడానికి. కాబట్టి ఎవరి సమస్యలు విననట్టే నటిద్దాం, మనకు చెవులు వినపడలేవన్న పద్ధతిలో ఉందాం. మనం చేయగలిగింది ఏం లేదు కదా, వీళ్ళు చేస్తే ఓ రోజు దీక్షలు చేస్తారు, ఓనాడు ధర్నాలు చేస్తారు, ఊరుకుంటారు, ఇంకేముంటుంది అని అనుకుంటున్నారు. అంత నిర్లక్ష్యం ప్రజల పట్ల. ఇవాళనే కాదు, ఇది 75 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదే. గతంలో దొంగలు ఇద్దరు ఇటు అటు, ఇద్దరు దొంగలే ఉండేది. ఓసారి నువ్వు వస్తావు, ఓసారి నేను వస్తా, ఏముందిలేమని చెప్పి. కానీ మధ్యలో కేసీఆర్ వస్తాడు, ఇట్లా ప్రజలకు అన్ని చేస్తాడని కలగనలేదు. ఇప్పుడు అది తలనొప్పి అయింది వీళ్ళకు. కేసీఆర్ ప్రజలకు అలవాటు చేసిండు అన్ని. ఉండిన నీళ్లు, ఇంటింటికి నీళ్లు 2014 ముందు ఉండిన 1 కోటి ఎకరాలకు నీళ్లు, ఉండిన 24 గంటల కరెంటు కేసీఆర్ వచ్చి కదా ఇచ్చింది ఇవన్నీ. ఇవాళ విననట్టు, చెవులు వినబడనట్టు నటిస్తున్నారు, చెవులు విననట్టు నటిస్తున్నారు ఈ దొంగలు ఇవాళ. అందుకే ఏ ఎండలున్నా ఏదున్నా ప్రజలు ముఖ్యం కాబట్టి, రైతులు ముఖ్యం కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కార్యకర్తలకు శ్రమ అయినా సరే తప్పదు, రైతుల కొరకు, ప్రజల కొరకు నిలబడాలి. మనం ఒక పార్టీగా అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కొరకు పనిచేయడమే మన బాధ్యత అని ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజమే, ఇవాళ
కేసీఆర్ గారు నిన్న చెప్పారు, కాళేశ్వరంలో ఎత్తిపోసే అవకాశం ఉంది, ఇప్పటికి కూడా నేను చేస్తా. మీ ప్రభుత్వం ఇట్లనే చలనం లేకుండా ఉంటే నేనే 50,000 మంది రైతులు తీసుకొని వస్తా కాళేశ్వరం కన్నా మాట చెప్పాను. పోదాం, అందరం సిద్ధంగా ఉందాం. కాళేశ్వరం మొట్టమొదటి ఫలితాన్ని తీసుకున్న రైతులం, సూర్యాపేట జిల్లా రైతులం ఎటువంటి తెగింపుకైనా ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. మన బతుకుల కొరకు కొట్లాటకు మనమే ఉండాలి, ఇంకెవరో రారు మన కొరకు. జరిగిపోయింది, పొరపాటున ఆయుధం వాళ్ళ చేతికి ఇచ్చారు, దొంగల చేతికి ఇచ్చారు. అయినా యుద్ధం చేద్దాం. కేసీఆర్ ఉన్నాక ఒంటి చేత్తోనైనా పోరాటం చేయడానికి కార్యకర్తలుగా మనం అందరం కూడా సిద్ధంగా ఉందాం. తప్పదు. దేశ స్వతంత్రం కొరకు 100 సంవత్సరాలు కొట్లాడిన ప్రజలు ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. దానికి కేంద్రం సూర్యాపేట, చైతన్యానికి ప్రతీక సూర్యాపేట. ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం పైన యుద్ధానికి కేంద్రం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మొదలు కావాలి. కేసీఆర్ అందుకే ఇక్కడికి వచ్చిండ్రు, సూర్యాపేటకే వచ్చిండ్రు. చూస్తూ ఊరుకుంటాం అనుకుంటుంది ఈ ప్రభుత్వం, ఊరుకోనివ్వం. కేసీఆర్ గట్ల అమాయకంగా కూర్చోవడానికి సిద్ధంగా లేడు. 10 ఏళ్ళు కష్టపడి భారతదేశానికే తలమానికంగా తయారు చేసిన వ్యవసాయ రంగాన్ని ఈ దుర్మార్గులు వచ్చి నాశనం చేస్తుంటే కడుపులో బాధ కలిగింది కాబట్టి బయటకు వచ్చిండు ఎండల్లో. 14 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళం తెలంగాణ కొరకు. తెలంగాణ తెచ్చుకుంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు అని చెప్పి ప్రపంచంలోనే ఎవరు ఊహించిన పద్ధతుల్లో ఒక నూతన వరవడిలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి మేం పెద్ద మునగాండ్లం, ఈ దేశాన్ని నడుపుతున్నది మేమే అని చెప్పి విరవీగిన చంద్రబాబు నాయుడు, మొత్తం జాతీయ కాంగ్రెస్ నడుపుతుంది నేనే అని చెప్పేసి అనుకున్న రాజశేఖర రెడ్డిలను అర్థం కాకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు గీ చిల్లరగా గీ వీళ్ళని కొట్టడం లెక్క కాదు. హనుమంతుని ముందు కుప్పిగంతుల్లాగా కేసీఆర్ ముందు ఎందో వేషాలు వేస్తున్నారు. మాట్లాడతాడు కేసీఆర్, నోటితో కాదు చేతలతోని. కొట్లాడతాడు కేసీఆర్ ఆత్మవిశ్వాసంతో. తెలంగాణ ఎట్లయితే తెచ్చిండో, తెచ్చిన తెలంగాణను ఎట్లా అద్భుతంగా నిర్మాణం చేసిండో, తన కండ్ల ముందే ఇవన్నీ నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. ఎందుకు వచ్చింది సమస్య? కాలం తెచ్చిన సమస్య కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సమస్య. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. మంచినీళ్ళు రోజు వచ్చే మంచినీళ్ళు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. 24 గంటలు వచ్చిన కరెంట్ ఎందుకు ఆగిపోతుందో సమాధానం లేదు. మనం ఇచ్చిన దాని మీద ఇంకా 1600 మెగావాట్లు ఇప్పుడు వచ్చి చేరింది. దాంట్లో మనం ఆనాడు 18,000 చేసిపోతే ఇవాళ 19,400కు వచ్చింది. అంటే ఏంది? రైతులకు ఇస్తే, ప్రజలకు ఇస్తే పైసలు రావు, కమిషన్లు రావు. అవతల మేము రోడ్లు కడతాం, రోడ్లు వేస్తాం. మన జిల్లా మంత్రి ఉన్నాడు, ఏది శాంక్షన్ లేదు, ఏది లేదు. నల్లగొండకు వచ్చే ఇగో ముషంపల్లికి 100 కోట్ల రోడ్డు వేస్తున్నా అన్నాడు. అయ్యో నిజమే 100 కోట్ల రోడ్డు వస్తుంది. కాంట్రాక్టర్లు పోతే 4 రూమ్లో కూర్చోబెట్టి 4 కాడ కమిషన్లు తీసుకున్నాడు. ఇప్పటికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రింగ్ రోడ్ నేను వేస్తున్నా అని చెప్పి ఆడవసూలు మొదలుపెట్టినాడు. ఎవ్వనికి వాడు దోసుకోండి, దాచిపెట్టండి, మనది నాది నాకు ఇవ్వండి, నేను ఢిల్లీ తీసుకుపోతా. అలీబాబా 40 దొంగల కథ అయింది. ఈ రాష్ట్రం జేబు దొంగల పాలనట్టు అయింది. మళ్ళీ అవి కూడా మొదలైనాయి. అప్పుడే దొంగతనాలు, డెకాయిట్లు కూడా మొదలైపోయినాయి. వాళ్ళకి అర్థమైంది, మన ప్రభుత్వం వచ్చిందిగా, మళ్ళీ దోసుకోవచ్చు. ఇక కేసీఆర్ లేడట, పోలీసుల కంట్రోల్ లేదు. వాళ్ళు ఆడగొట్టంగా పెద్ద పెద్ద వాళ్ళ జేబులు కొడితే కింద బజార్లో రోడ్ ఎమ్మడి పెట్టాలి, జేబు మనం కొడదాం, పుస్తలు మనం కొడదాం అని మొదలైంది దొంగలు. 2014 ముందు ఏముండే?
అది పట్టణాలైనా నగరాలైనా కాలనీలైనా గ్రామాలైనా బడతలు పట్టుకొని కాపలా కాసుకున్నారు ప్రజలు దొంగల బాధకు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు, ఈ రాష్ట్రం దొంగల చేతులకు పోయింది దురదృష్టవశాత్తు. ఈ దొంగల భరతం పట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఆ బాధ్యత మనపైనే ఉంది. కేసీఆర్ ఉన్నంత వరకు రైతాంగానికి ఏం కాదన్న భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున, మీరు ఇచ్చిన హామీలే డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీ నిర్వాహకం వల్ల రైతు బంధు ఇవ్వకుండా వ్యవసాయం మొదలు పెట్టాల్సి వచ్చింది. రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి రైతు అప్పుల పాలైంది. బ్యాంకు పోతే బ్యాంకు కూడా ఇస్తలేడు. 2 లక్షల బాకీ నువ్వే ఉన్నావు, కొత్తగా ఎట్లా ఇస్తాం అది ముగించుకురాపమంటున్నాడు. తప్పని పరిస్థితులలో మళ్ళీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల కాడికి పోవాల్సిన దుస్థితి 2014 తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది ప్రజలకు, రైతులకు. తెచ్చుకురు బయట అప్పులు తీసుకొచ్చి పెడితే నువ్వు నీళ్ళు ఇయ్యక, ప్రత్యేకించి సూర్యాపేట తుంగతుర్తి పాలకుర్తి ప్రాంతంలో నీళ్ళు ఇస్తాము అని చెప్పి ఇచ్చి 3 తడులు నీళ్ళు ఇచ్చి ప్రతి రైతు 20 నుంచి 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 4వ తడికి నీళ్ళు ఆపి దుర్మార్గంగా ఇవాళ కోట్లాది రూపాయలు రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రభుత్వం చేసిన మోసమే, ముమ్మాటికి ప్రభుత్వం చేసిన ద్రోహమే, ప్రభుత్వం చేసిన దగానే. ఇవాళ ఎండిన ప్రతి ఎకరానికి, ఎండిన ప్రతి వరిగింజకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే, ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే డిమాండ్ చేసిండు కేసీఆర్ రైతుల తరఫున. మీరు చేసిన పాపం వల్ల, మీరు చేసిన మోసం వల్లనే ఇవాళ రైతులు అప్పుల పాలైనరు. ఎకరానికి 25,000 ఎండిపోయిన పొలాలకి రైతులకు ఇవ్వండి, వెంటనే లెక్క తీర్చండి అనే మాట చెప్పాను. అంతేకాదు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తేనే రైతాంగం తట్టుకుంటారు తప్ప లేకపోతే మళ్ళీ ఆత్మహత్యలు మొదలైతే పెరుగుతాయి. మీరు వచ్చిన 100 రోజులలో మీరు ఢిల్లీలో కూర్చుంటే ఇక్కడ రైతులు 100 మంది చచ్చిపోతున్నారు. 100 రోజుల్లోనే 200 మంది రైతులు చచ్చిపోయినారు ఇప్పటికే. మళ్ళీ కరెంట్ షాక్లతోని రాత్రిపూట, మళ్ళీ పాము కాట్లతోని, తేలు కాట్లతోని, కరెంట్ షాక్లతోని బావులు పడి చచ్చిపోయే రోజులు మళ్ళీ వచ్చినాయి రైతులకు. మళ్ళీ వానకాలం మొదలు పెట్టాలంటే బ్యాంక్ అప్పు కావాలి. బ్యాంక్ అప్పు కావాలంటే నువ్వు 2 లక్షల రూపాయలు మాఫీ వెంటనే చేయాలి. ఇవాళ అదే డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రైతాంగం తరఫున. వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, బోనస్ ఇస్తామని చెప్పింది ఏదైతే ఉందో, మీరు ఎకరానికి క్వింటాల్కి 500, ఇవాళ మొదలైంది కొనుగోలు కాబట్టి వెంటనే 500 బోనస్ కూడా ప్రకటించాలి ప్రభుత్వం. దానికి ఎన్నికల కమిషన్ అనుమతికి రాయండి, మేము కూడా మద్దతు ఇస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కానీ మాట కూడా ఇప్పటికే కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు, ఆ ఆలోచన కూడా లేదు, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనపడడం లేదు. రాస్తే ఇస్తాడేమో ఎన్నికల కమిషనోడు అన్న భయంలో ఉన్నారు, రైతులకు ఎగ్గొట్టాలన్న దాంట్లో ఉన్నారు. రైతు బంధు కూడా మిగతా అందరూ కూడా వెంటనే ఇవ్వాలని, వానకాలం నుంచి అయినా 15,000 మీరు ఏదైతే చెప్పారో ఆ 15,000 రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ విషయాలు కూడా మనం రైతాంగంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు, ప్రభుత్వం మెడల్ వంచేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అన్ని పంటలకు ఇస్తామన్నారు 500, కేవలం వరికే కాదు, పత్తికి, మిర్చికి, మొక్కజొన్నకు, కందులకు, పెసర్లకు, మినుములకు, అన్ని పంటలకు కూడా 500 బోనస్ ఇస్తామన్నారు. ఉలుకు పలుకు లేదు దాని మీద ఇప్పటికీ. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి మొట్టమొదలు 25,000 ఎకరానికి ఎండిపోయిన పొలానికి వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. రుణమాఫీ కూడా ఈ నెల రోజుల్లోనే రుణమాఫీ చేయాలి. రైతులు సాఫీగా బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకునే పరిస్థితిని కల్పించాలి. 500 బోనస్ అమలు చేసి తీరాలి. లేదంటే రేపు కళ్ళాల దగ్గర కూడా రైతులు నిలదీస్తారనే విషయాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ దీక్షల ద్వారా ప్రభుత్వం మెడలు ఉంచాలని చెప్పి
ప్రభుత్వం దిగి వస్తుందని మేము భావిస్తున్నాం. కేవలం కేసీఆర్ వచ్చిపోయింది కాబట్టి 2 రోజుల నీళ్ళు ఇచ్చి బంద్ చేస్తాం, సాగర్లో మొత్తం పొలాలు ఎండిపోయిన తర్వాత ఇవాళ నీళ్ళు వదులుతాం, ఎండిపోయిన పొలాలకు ఒక్క పూట నీళ్ళు ఇచ్చి రైతుల కళ్ళు తుడుస్తామని అనుకుంటే, మళ్ళీ మోసం చేస్తాం అనుకుంటే సాధ్యం కాదు. ఒక్కసారి జరిగి ఉండొచ్చు మోసం, ఒక్కసారి పోయి ఉండొచ్చు ప్రజలు మోసం, కానీ అన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటే మీ అతి తెలివైతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని సూర్యాపేట దీక్ష ద్వారా, ఈ దీక్ష వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ జిల్లాలో కూడా ఎన్యూమరేషన్ ప్రారంభం చేయాలి. ఎండిన పొలాలు ఎన్ని ఎకరాల్లో పోయినావో నీకు తేల్చాలి. అందరు కూడా 25,000 నష్టపరిహారం ఇవ్వాలి ఎకరానికి. తప్పకుండా ప్రభుత్వం దిగిరవ్వాలని చెప్పి, ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.